అన్న నన్ను ఈ స్టేజ్లో నేను రానుపా అన్న. బాబు నీకు దండం పెడతాను, ఆయన అక్కడ రీ రికార్డింగ్ చేయడానికి లేడీస్ స్టైల్ రెడీగా ఉన్నారు, మీరు రాలేదనుకోండి సచ్చింది గొర్రె. ప్రసాద్ ల్యాబ్లో అలా కూర్చోవటమే నా పని అయిపోయింది. పైగా ఆ సినిమా ఎంతో కష్టపడి చేసాం, లేడీస్ స్టైల్ సినిమాని. సో అవన్నీ ఈ పీత కష్టాలు పీత అన్నట్టు సరే తిట్టుకుని షార్ట్స్ ఉన్నాయి అయినా పర్లేదని ఆయన పిలిచారు అని చెప్పి ఆ స్ట్రెచ్తో నేను అక్కడికి వెళ్తే స్వామి థియేటర్ బయట నిలబడి ఉన్నారు ఇలాగే. అప్పుడు ఇంతే ఇప్పుడు ఇంతే, తెల్ల మల్లెపూలాగానే ఉంటాడు కానీ ఇలా నిలబడి ఉంటే నేను అందులోంచి కారు రే ఏమిరా ఏమైందిరా అన్నాడు. ఆయనకి ఎంత ప్రేమ నా మీద యాక్టర్గా వచ్చింది అని అంటే రా అన్నాడు ఆయన. ఏమిరా ఏమైందిరా, వీడియో ఎరగొట్టాడన్న వంశీని చూపించి. ఎందుకురా ఎరగొట్టాడంటే షార్ట్లో ఏదో జరిగింది అందుకనే. ఎరా నువ్వు అంత బాగా యాక్ట్ చేస్తావా, నేను ఇప్పుడు రీ రికార్డింగ్ చేస్తాను, నీ యాక్టింగ్గా నా రీ రికార్డింగ్గా తేల్చుకుందాం మన ఇద్దరం అని చెప్పి థియేటర్ లోపల సార్ வாழ்க்கையில மறக்க மாட்டேன் நான். எனக்கு ஒரு ஸ்டூல் போட்டு నాకు ఒక స్టూల్ వేసి ఆ ఎదురుగా ఉన్న మ్యూజిక్ బోర్డు ఎదురుగా స్టూల్ వేసి సోఫాలో కూర్చో ఇక్కడ అని చెప్పి కాలు దాని మీద పెట్టించి 3 రోజుల పాటు లేడీ స్టైల్ రీ రికార్డింగ్ చేశారు సార్.